నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. హీరో రజనీకాంత్ హైదరాబాద్ని చూసి హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అని అన్నారని, పక్క రాష్ట్రాల్లో ఉన్న రజనీలకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్న గజనీలకు అర్థం కావట్లేదని మంత్రి హరీష్ రావు విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కుకునార్మల్లి మండలంలో మంగోల్ వద్దనున్న మల్లన్న సాగర్ను స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎస్టీపీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్, ఇంజనీర్ అధికారులు ఉన్నారు. మ్యాన్ హోల్లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చిన్నారి మౌనిక మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రోడ్డును తవ్వేసి డ్రైనేజీ పైప్లైన్ వేయాల్సి వస్తుంది కాబట్టి పనులను ఆపారని, ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం వల్ల ప్రాణం పోయిందని విమర్శించారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ నిర్ణయాలపై కమిటీ సభ్యుల విచారణ మొదలైంది. 3 వ్యక్తులు విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. వీసీ తీసుకున్న నిర్ణయాలపై సమీక్షను మొదలుపెట్టారు. ఈసీ సమావేశంలో ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ చంద్రకళ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు మారయ్య గౌడ్, గంగాధర్ గౌడ్, వసుంధరాదేవి, ప్రవీణ్లను కమిటీ సభ్యులుగా నియమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం రామలింగారెడ్డిపల్లిలో ఫిలిప్పీన్స్లో మరణించిన వైద్య విద్యార్థి గూడూరు మణికాంతారెడ్డి అంత్యక్రియలు శోక సముద్రంలో మధ్య ముగిశాయి. ఫిలిప్పీన్స్లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లి ఈ నెల 23న మణికాంత్ రెడ్డి అనుమానాస్పదంగా మరణించారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పోస్టుమార్టం గదిలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికాయని మృతురాలి బంధువులు ఆరోపించారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పెట్టిన మహిళ మృతదేహాన్ని ఎలుకలు కొరికాయని మృతురాలి బంధువులు శవ పరీక్ష కేంద్రం వద్ద ఆందోళన చేశారు. విశాఖ జిల్లా గాజువాక మార్గదర్శి చిట్ ఫండ్లో సిఐడి దాడులు చేసింది. మంగళగిరి కాంప్లెక్స్లో ఉన్న మార్గదర్శికి చేరుకున్న 10 మంది సిఐడి బృందం కీలకమైన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వసతి దీవెన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కినా ఇంతవరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదని, గత టీడీపీ ప్రభుత్వంలో 16 లక్షల మందికి వసతి దీవెన ఇస్తూ ఉంటే నేడు 6 లక్షల మంది మాత్రమే వస్తుందని గూడూరులో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్ ఆరోపించారు. అంగన్వాడీలకు పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాన్ని తక్షణమే చెల్లించాలని, ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ పాదయాత్రకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు. పాదయాత్ర అంటే ముందుగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమే అని వ్యాఖ్యానించారు. భద్రాచలం నుండి గుంటూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న బొగ్గులారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. చుంచుపల్లి మండలం ఆనందగాని వద్ద ఈ ప్రమాదం జరిగింది. పలువురు ప్రయాణికులు గాయపడగా వారిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని గోవిందరాజుపల్లి గ్రామంలో యువకుల అభ్యర్థన మేరకు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ పంపిణీ చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షులు బివి శివశంకర్రావు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఈవో ఏవి ధర్వారెడ్డి స్వాగతం పలకగా ఆలయ అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు. వైజాగ్ ఆర్కే బీచ్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహిత గురువెల్లి శ్వేత మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఎవరూ హత్య చేయలేదని, ఆమె మనస్తాపంతో విశాఖ బీచ్లో ఆత్మహత్య చేసుకుందని విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో అనధికార లేఅవుట్లకు పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సిఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేసిన 2 లేఅవుట్ నిర్వాహకులకు నోటీసులు, లేఅవుట్లో పంచాయతీ బోర్డులు ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజన జరగాలని కోరుకున్నట్లు సినీ నటుడు సుమన్ చెప్పారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ నందు బంటుమిల్లి ప్రాంతానికి చెందిన కటారి ఈశ్వర్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన మెరైన్ పోలీసులు యువకుని సముద్రం నుండి బొడ్డుకు తీసుకువచ్చి ప్రాణాలను కాపాడారు.